ఈ వీడియోలో మనం బ్రేక్ స్టేట్మెంట్ అలాగే కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. బ్రేక్ స్టేట్మెంట్ జంప్స్ అవుట్ ఆఫ్ ఏ లూప్, కంటిన్యూ స్టేట్మెంట్స్ జంప్స్ ఓవర్ వన్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. ఇప్పుడు చూడండి, నేను నేమ్ 1 = 33 60 ఇవి ఒక అర్రేలో డిక్లేర్ చేసుకున్నాను కదా. అప్పుడు నేను ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాను. ఇఫ్ నాకు ర్యామ్ అనే స్ట్రింగ్ రాగానే నాకు లూప్ అనేది ఎగ్జిస్ట్ అయిపోవాలి. ఇఫ్ నేమ్ ఆఫ్ నేమ్ 1 ఆఫ్ ఐ నేమ్ 1 ఆఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు ఏంటిది ర్యామ్ కదా. ర్యామ్ అయితే నాకు స్టేట్మెంట్ ఏమవ్వాలి, బ్రేక్ అయిపోవాలి. ఓకే, బిఆర్ఈ ఏకి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో మనకి ర్యామ్ వరకే వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, లూప్ అనేది రిపీట్ అవ్వకుండా వెళ్తుంది. ఇక్కడ నేమ్ 1 ఆఫ్ 33 ఉన్నప్పుడు ఇది కాదు కాబట్టి లూప్ అనేది I++ అయ్యింది. 2 I++ అయింది. 3కి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ఐ అనేది ర్యామ్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి వెంటనే ఇఫ్కు సంబంధించిన కోడ్ ఏముంది, బ్రేక్ ఉంది కాబట్టి మనకి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెంబర్లో మనకి ర్యామ్ ఇది ఇలాంటి సపోజ్ నాకు ఒక 2000 ఐటమ్స్ ఉన్న ఒక అర్రే వచ్చింది. సో అందులో అన్ని కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, అందులో మధ్యలో ఎక్కడో నాకు ఒక ఫ్లవర్ నేమ్ ఉంది. సో ఆ ఫ్లవర్ నేమ్ అందులో ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. ఫ్లవర్ నేమ్ ఉంటే నాకు ఆ అర్రే మొత్తం వేస్ట్ అన్నట్టు. సో మనకు ఆ ఫ్లవర్ నేమ్ ఉంటే మనం ఏం చేయాలి, లూప్ అనేది బ్రేక్ చేసేసుకుని ఇంకా ఈ విధంగా మీరు ఆలోచించుకోండి. లేదు పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర పర్టికులర్ డేట్ వచ్చిన తర్వాత నాకు లూప్ అనేది టెర్మినేట్ అయిపోవాలి. అలాంటప్పుడు కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం. ఇంకా బ్రేక్ స్టేట్మెంట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మన స్విచ్లో కూడా చూసాము, కేసు మ్యాచ్ అయిపోతే అక్కడ స్టేట్మెంట్స్ రన్ అయిపోయి బ్రేక్ స్టేట్మెంట్ ద్వారా స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం. అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ కూడా ఉంది. సో ఇప్పుడు నాకు నేమ్ ఆఫ్ 1 ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ర్యామ్ అయ్యి నేను కంటిన్యూ పెట్టాను అనుకోండి. కంటిన్యూ ఏమవుతుందో చూడండి. ఓకే, కంటిన్యూ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటో చూద్దాము. వైల్ నేమ్ ఆఫ్ ఇదంతా మీకు ఐడియా ఉంది. ఫస్ట్ నేను ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నాను I++. ఇఫ్ నేమ్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ర్యామ్ కంటిన్యూ నేమ్ ప్లస్ ఈక్వల్స్ టు నేమ్. ఎక్కడైతే ర్యామ్ వస్తుందో దాని యొక్క ఇటరేషన్ స్కిప్ చేసి మిగతాయన్ని మనకి ప్రింట్ చేస్తుంది. సో ఇది కంటిన్యూ లూప్ వల్ల యూజ్. సో కంటిన్యూ స్టేట్మెంట్ వల్ల యూజ్. సో ఇక్కడ చూడండి, నేను ఇంకోసారి మళ్ళీ ర్యామ్ని ఇస్తున్నాను. ఓకే, సో తర్వాత చూడండి మనకి ఇది వైల్ లూప్లో అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోతే మీరు ఫర్ లూప్ని తీసుకోండి. ఫర్
సరే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేద్దాము. ఫర్ I equals to 0, I less than, I equals to 0, I less than or equals to 10, comma I plus plus. సో నేను ఇప్పుడు 1 to నెంబర్స్ ప్రింట్ చేయాలి. Num equals to num plus equals to this yeah. సో నాకు 5 వచ్చినప్పుడు లూప్ కంటిన్యూ అవ్వాలి. ఇఫ్ I equals to 5, I double equals to 5. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే కంటిన్యూ అని రాస్తున్నాను. మనకేమవుతుందో చూడండి. 5 వచ్చినప్పుడు ఆ 5 ఇటరేషన్ అనేది స్కిప్ చేసి మిగతా వస్తుంది. లేకపోతే 5 వచ్చినా నాకు ఓకే. అలాగే 6 ఇస్తున్నాను. I double equals to 9 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 5, 9 స్కిప్ అయిపోయి మిగతా అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే మనకు లేబుల్స్ కూడా ఉంటాయి. జావాస్క్రిప్ట్ లేబుల్స్. టు లేబుల్ జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్ యూ precede the statement with label name and colon. సో లేబుల్ ముందు క్రియేట్ చేసుకుని అది కావాలనుకుంటే ఆ లేబుల్లోకి మనం ఇలా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు ఇంకా మనకి ఒక ఎరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ నాకు లైన్ బ్రేక్ తోటి డిస్ప్లే కావాలి అనుకుంటే మన కోడ్ ఎలా రాస్తాము? ఫర్ లూప్ ఏది యూజ్ చేయకోకుండా సో ఒక వేరియబుల్ తీసుకుంటాము. వేర్ txt ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో మెన్షన్ చేశాను. ఇక్కడ txt ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్ ఈక్వల్స్ టు ఓకే ప్లస్ ఈక్వల్స్ టు నేమ్స్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ నేమ్స్ 1 of 0. సో తర్వాత దీన్ని కంకాటినేట్ చేద్దాం మళ్ళీ. సో txt ప్లస్ ఈక్వల్స్ టు 0 సెమీకోలన్. సో ఈ విధంగా మీరు కంకాటినేట్ చేసుకుంటూ వెళ్తే అవుట్పుట్ని txtని ప్రింట్ చేద్దాం. txt 0 ప్లస్ డబుల్ కోట్స్లో br ఇస్తున్నాను. లైన్ బ్రేక్ రావాలనుకున్నాం కదా. One, 2, 3, 4 ఇంకన్నా 4 6 0 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు మనం txtని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? లైన్ బ్రేక్ తోటి మనకున్న ఐటమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేస్తాం. So 1
నేమ్ సో మనకు అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ 1 by 1 డిస్ప్లే అవుతాయి చూడండి. రైట్, నాకు ఇందులో ఈ థర్డ్ స్టేట్మెంట్ దగ్గర బ్రేక్ వాడుతున్నాను. సో బ్రేక్ వాడుతుంటే అసలు మనకు అవుట్పుట్ ఏమీ డిస్ప్లే కావట్లేదు. సో బ్రేక్ మనం ఏ విధంగా వాడాలి అనుకుంటే, మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటిది, ఒక ర్యామ్ అనే ఒక లేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, ర్యామ్ లేబుల్ క్రియేట్ చేశాను. ర్యామ్ లేబుల్లో ఇవన్నీ కూడా నేను ఈ స్టేట్మెంట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఓకేనా, బ్రేక్ ర్యామ్ ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వరకు వచ్చేసి థర్డ్ ఐటమ్ వరకు వచ్చేసిన తర్వాత మనకి బ్రేక్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటారు. ఇంకా చాలా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా బ్రేక్ అండ్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ మీద ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.